పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం అండి. ఇక మీరు ఆర్ నాట్ ఫిట్ టు బి ఏ సీఎం సార్. నిన్నటి మేము మీటింగ్ చూశాక మీరు ఏమీ చెయ్యలేరు, మీ నిస్సాయత, యువర్ ఇన్కేపబిలిటీస్ చాలా కనిపించాయండి. మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నేను హోంమంత్రిని కాదు కదా, నా పరిధిలో లేదు కదా అంటున్నారు. ఎంత రోడీ షీటర్కైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కోర్టు శిక్ష వేస్తుంది. శిక్ష వేశాక అది అమలు చేయాల్సిన డ్యూటీ జైలర్స్కి ఉంటుంది, జైలు అధికారులకు ఉంటుంది. అసలు పోలీసు వాళ్ళు అంత బ్రూటల్గా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ చంపిన శవాన్ని కాల్చడానికి అంత అత్యవసరంగా కాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత గోళ్ళు కూడా పీకేసేంత బ్రూటల్గా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ పాయింట్ అండి. ఆ తల్లి వ్యధ చూసారా? ఎంత దుర్మార్గుడైన కొడుకైనా ఆ తల్లికి అతను కొడుకే, నాకు బూడిదైనా ఇవ్వండి అంటోంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా 3 ఏళ్ళు మీ గవర్నమెంటే ఉందండి, అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఎప్పుడు చూసినా అపోజిషన్ పార్టీని తిడతారేంటండి? మీరు కదండి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది. యూ బీ స్ట్రిక్ట్. అది ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా తప్పు చేసే శిక్షార్హులు. ప్లీజ్ దయచేసి సినిమా డైలాగులు మటుకు కొంచెం తగ్గించండి. ఇది ఇప్పుడు మీరు సినిమాలో లేరు, నిజ జీవితంలో ఉన్నారు. మీరు హీరో కాదు, యు ఆర్ ఎ డిప్యూటీ సీఎం. అది బాగా గుర్తుంచుకుని ఒక మీటింగ్లో చక్కగా మాట్లాడడం ఫస్ట్